రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి ఎండియు ఆపరేటర్లు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సరోజిని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సర్పవరం గాంధీనగర్లో ఎండియు వాహనం వద్ద ఉచిత బియ్యం పంపిణీపై స్థానికులు ఆపరేటర్ వనం మురళిని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తమకు ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టబిలిటీ కార్డుదారులకు రేషన్ ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో స్థానికులు ఆందోళన చేశారు. ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ కుమారి, ఎంఎస్ఓ, ఆర్ఐలతో కలిసి పంపిణీ అనంతరం కార్డుదారులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని, ఆపరేటర్ అలా చెప్పడం సరికాదన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దార్ వివరించారు. ఎండియు ఆపరేటర్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ తూకంలో అవకతవకలు ఉన్నాయని కార్డుదారులు చెప్పడంతో స్వయంగా చూస్తే 5 కేజీల బియ్యానికి అర కేజీ తక్కువ రావడంతో ఎంఎస్ఓ, ఆర్ఐల సమక్షంలో ఆపరేటర్పై కేసు నమోదు చేయడం జరిగిందని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సరోజిని వెల్లడించారు. తూకంలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. అర కేజీ తేడా వచ్చిందా? ఓకే, అంత మోసం అలాగండి గుడిగారు ఇంటికొచ్చి ఇస్తానంటున్నారు. అంత మోసం చేస్తామా? 20 వెళ్తారు, ఎంత తేడా వస్తాయో చెప్పండి. అప్పుడు 18 కేజీలు ఇస్తారు. అందరికీ కలిపి ఈ వ్యక్తి గాంధీనగర్ కాలనీలోనే ఉంటుందండి. అలాంటిది 30 మంది వెనకాల నుంచి నుంచుని 30 మంది వెనకాల నుంచుని లాస్ట్కి వచ్చేలోకి నీకు ఈ కార్డు ఇక్కడ లేదు, నీ బియ్యం వేరే దిక్కుని తీసుకోవాలని చెప్పి ఇక్కడ మూసేసుకుని అర్జెంట్గా వెళ్ళిపోయాడు అతను. మేము వెళ్ళి ఉన్న స్థానిక అధికారులకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేయండి, వాళ్ళు వస్తారు అని చెప్పుదులోకి మేము మొత్తం మూసుకుని వెళ్ళిపోయాడు. అధికారులు అంటే ఎవరు చేశారండి? జనసేన నాయకుడు పొల్ల శ్రీరాములు గారు చేసామండి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. నాకు 5 కేజీలు అండి, 4 కేజీలు ఇస్తున్నాడండి. అంతా వెళ్ళిపోవాలా, నేను నిలబడా ఫోన్ అని వారంటీలు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు, నువ్వు బియ్యం ఇక్కడ కాదు రావటం, అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటి కదా, అలాగే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయి ఒక కన్నెత్తాడండి. అలా నుంచి పడిపోవాలి. గౌరవం కూడా ఇవ్వండి. పెద్దోళ్ళని గౌరవం ఉందండి. ఎవరమ్మా పేరు? నా పేరు ఎర్రలక్ష్మి, వాసన శెట్టి ఎర్రలక్ష్మి. డీలర్ ఎవరు? మా అబ్బాయి పేరు బీహెచ్ అబ్బాయి మురళి అండి.